ఏంటి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చూస్తున్నా. అసలు ఏం జరిగిందంటే మదనపల్లి 7 ఏళ్ళ అమ్మాయిది అది అప్లోడ్ చేసి పడుకున్నాను. పడుకునేసరికి చిన్న అమ్మాయి కదా ఐడి ప్రూఫ్ అడిగిందనమాట. నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పాస్పోర్ట్తో చేశాను. దీని తర్వాత ఈ పాస్పోర్ట్ వచ్చింది, తర్వాత ఈ పాస్పోర్ట్ వచ్చింది. నేను మర్చిపోయి నిద్రమత్తులో ఈ పాస్పోర్ట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే ఐడి డస్ నాట్ మ్యాచ్ అంటది. ఇదేంటని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేశాను. ఐడి డస్ నాట్ మ్యాచ్ అని చెప్పి పిచ్చా ఏంటి నా పాస్పోర్ట్ అనేసి నాకు ఐడియా రాలేదు, పాతది ఉంది కదని. సో మళ్ళీ చేసేసరికి 48 గంటలు నీది హోల్డ్లో పెడుతున్నాము అని చెప్పారు. ఓకే నాకు అర్థమైంది, ఓకే డిజబుల్ చేస్తున్నాం అని అన్నారు కదా. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలు. ఏమండి నేను మరీ మీరు ఇంత చాలా దారుణంగా ఉన్నారండి. అన్ని టీవీ ఛానళ్ళు మీకు చేతులు ఎత్తి దండం పెడతానని నేను ఒక హిందువుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని పట్టుకొని చెప్తాను, నేను ఒక హిందువుని. నేను ఏ పాపం చేయలేదు, దేవుడి మీద ఒట్టేసి చెప్తాను. నేను ఏ పాపం పుట్టెరిగి ఒక చేమకి కూర హాని చేయలేదు. దానం పొద్దున్న లెగిస్తే దానం ఈ రోజు కూడా దానం చేశానండి రోడ్డు మీద వాళ్ళకి. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. 80 లక్షల రూపాయలు ఈ దేవుడు చేతితో ఇచ్చాను. మీరు 80 లక్షల ప్రూఫ్ కావాలంటే చూపిస్తాను. నేను ఒక్కొక్క వీడియో చేస్తాను, ఎవరెవరికి ఇచ్చాను ఏంటనేది మీరు చూద్దరు. ఓకే, సో నేను చేసిన తప్పల్లా ఆ బెట్టింగ్ యాప్లు ఆపడం. ఆ బెట్టింగ్ యాప్లు ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయండి. ఆ డబ్బు ఆపడం, ఇంతమంది శత్రుత్వాన్ని తీసుకున్నాను. టీవీ ఛానల్ మరీ దారుణం అండి. అన్ని టీవీ ఛానల్ మీకు మరీ నేను ఒక హిందువుని. నేను ఏ మతానికి సంబంధించిన నేను హిందువుగా పుట్టాను. నేను మహాభారతం చెప్పాను, రామాయణం చెప్పాను, భగవద్గీత చెప్పాను, అన్నీ వచ్చు. కంఠోపాతంగా మంత్రాలు మంత్రోచ్చరణలు అన్నీ వచ్చండి. మీరు మరి హిందువుని కాదని చెప్పి దేవుణ్ణి తిట్టాను అని నిరూపిస్తా 10 లక్షల నజరానా బహుమతి ప్రకటించానా? మీరు నేను తిట్టానని ప్రూవ్ చేయండి, ఏ లాయర్తోనో అనిపించండి. మాట దొర్లింది, మాట దొరలదా చెప్పే క్రమంలో ఎవరికి చెప్పే క్రమంలో మాట దొరలదా? మరీ దారుణం అండి. ఫుల్ వీడియో ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను, ఎప్పటిలాగే చూడండి.